తెలంగాణ రావడానికి ఉద్దేశం ఏంటంటే ప్రార్థనలో పెట్టండి. ప్రభు సెలవైతే తెలంగాణలో కూడా ఒక బలమైన పరిచర్య జరిగించాలని ఆశ ఉండింది నాకు ఫస్ట్ నుంచి కూడా. అందులో భాగంగానే ఒక ముఖ్యమైన పని మీద ఇప్పుడు నేను తెలంగాణ వచ్చాను. దేవుడు ద్వారాలు తెరవాలి, ఇక్కడ ఒక ప్రయత్నం చేయడానికి వచ్చాను నేను. దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ నేను ఆశించినట్టుగా ఒక స్థానాన్ని నాకు దేవుడు ఇస్తే, దేవుని చిత్తం అయితే ఇక్కడ ఒక బలమైన పరిచర్యకు నాంది పలకాలనే ఆ ప్రేరణతో నేను ఇప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇది నేనే ఓన్గా చేయాలన్న ఆలోచనతో వచ్చాను. నేను ఒక చిలకలూరుపేటే కాకుండా తెలంగాణలో కూడా మరి హైదరాబాద్ పట్టణంలో ఏదన్నా దేవుడు అవకాశం ఇస్తే ఓ ప్రాంతాన్ని నిర్ణయించుకొని ఆదివారం రోజు కావచ్చు, 7 రోజుల్లో కావచ్చు, దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు చిలకలూరుపేట చూసుకొని మళ్ళా మరి తెలంగాణ నిమిత్తం హైదరాబాద్ సరౌండ్స్ లో కావచ్చు, హైదరాబాద్ పట్టణంలో కావచ్చు, ఎక్కడ దేవుడు అవకాశం ఇచ్చినా అక్కడ రెండవ బ్రాంచ్గా నేను నడిపించే బ్రాంచ్గా రెండవ దాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేను గత కొంతకాలంగా సంచరిస్తా ఉన్నాను, వెతుకుతా ఉన్నాను దేవుడు ఇచ్చే అవకాశాన్ని బట్టి. ఈ రోజు నా ఆత్మీయులు కనుక మీ అందరూ కూడా ఈ విషయాలు పంచుకుంటున్నాను, ఎందుకంటే ప్రేయర్లో పెడతారు. హైదరాబాద్ సిటీ కావచ్చు, అవుట్స్కర్ట్స్ కావచ్చు, ఎక్కడన్నా కానీ ల్యాండ్ తీసుకోవాలి, ఒక మందిర నిర్మాణం జరిగించాలి. 2 ఇక్కడ చిలకలూరుపేట చూసుకొని మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాలనే ఆలోచనతో నిర్ణయించుకున్నాను. ఇది చెప్తున్నాను ఎందుకు, మీకు దాచడం ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఇక్కడ ఈ సిటీలో వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వింటూ ఉంటే, మీకు ఏదన్నా అవకాశం ఉండి అనుకూలత ఉంటే, మరి ఏదన్నా కోఆపరేట్ చేయగలిగితే కూడా ఏదన్నా ల్యాండ్ ఉన్న చూసి ఏదైనా ఒక పరిచర్యకి నాంది పలుకుదామన్న ఆశ నాకుంది. దానికి ఆర్థికంగా కూడా చాలా అవసరం అవుతుంది. అయినా దేవుని మీద విశ్వాసం ఉంచి మరి చిలకలూరుపేటలో అంత గొప్ప పనిని దేవుడు జరిగించాడు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి మరి తెలంగాణని కూడా దృష్టిలో పెట్టుకొని మరి హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను నేను ఈ ప్రయత్నం. దీన్ని ఫస్ట్ ప్రేయర్లో పెట్టండి. రెండవది, ఒకవేళ ఇక్కడ ఏదైనా అవకాశాలు ఉండి, అన్న ఇక్కడ ఫలానా దగ్గర మాకు అనుకూలంగా స్థలం ఉంది, మరి మీరే వచ్చి ఆరాధన నడిపించే పని అయితే ఇదిగో మేము చేయడానికి కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీకేదన్నా స్థలం ఉన్నా, లేకపోతే మీరు ఆర్థికంగా స్థితిమంతులై సపోర్ట్ చేసిన, మీ దమ్ము చూసుకోండి. ఇంకా టైం పోనీ దలుచుకోలేదు. తెలంగాణలో కూడా మరి పరిచర్య జరగాలి. ముఖ్యంగా హైదరాబాద్ సరౌండ్స్ లో ఏదన్నా ఒక చోట దేవుడు అవకాశం ఇవ్వాలి. అది ఖచ్చితంగా మీకు ఏదన్నా అవకాశం ఉంటే అది కూడా తెలియజేయవచ్చు. నేను ఇది మళ్ళీ కూడా అనౌన్స్ ఇస్తాను. నేను ఏదైనా కోఆపరేట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు, హైదరాబాద్ లో ఉండి నన్ను ఫాలో అవుతున్నటువంటి ఆత్మీయులందరూ కూడా ఈ విషయాన్ని ఒకరితో వాళ్ళు పంచుకొని, శాలేమన్నా రెండవ బ్రాంచ్గా అన్నే హైదరాబాద్ వచ్చి ఆయనే పరిచర్య నడిపించాలన్న ఆలోచనలో ఉన్నాడు అనే విషయం ఒకరితో ఒకరు షేర్ చేసుకోండి, మన వాళ్ళందరికీ తెలియజేయండి. ఆ విషయంలో ప్రార్థన చేయండి. ఏదన్నా అవకాశాలు ఉంటే కంఫర్ట్ గా ఏదన్నా ల్యాండ్ ఉంటే, అంటే ప్రజలు రావడానికి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలు రావడానికి కొంచెం సౌకర్యవంతంగా ఉండేటట్టు, ఇది డైరెక్ట్ గా నేనే ఎవరినో పంపించడం కాదు. సేవకులు చాలా మంది ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. నేను రెండవదిగా ఇంకో చోట చేయాలనుకున్నాను. వాస్తవంగా ఇంకో ప్రాంతంలో అనుకున్నాను, కానీ దానికి నేను లేకపోయినా ఎవరైనా వెళ్తారు, కానీ దీనికి మాత్రం నేనే రావాలనుకుంటున్నాను. ఇది ఫస్ట్ ప్రేయర్ చేయండి. తర్వాత మీరు తండ్రి సన్నిధి పరిచర్య హైదరాబాద్కు రావాలనుకుంటే ఖచ్చితంగా మీరేం చేయగలరో, మీరు ఏ విధంగా కోఆపరేట్ చేయగలరో, ఇక్కడంటూ పరిచర్య స్టార్ట్ అయిందంటే ఇంకెలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అది కంటిన్యూ అవ్వాలి. మధ్యలో కొంతకాలం చేసి ఆగకూడదు. అందుకని టైం తీసుకున్నా. ఎప్పుడో వచ్చేవాడిని, అన్ని విధాలు ఆలోచించి టైం తీసుకొని ఇంకా దేవుడిచ్చిన సమయం ఇప్పుడు ముందుకు వచ్చిందని నేను ఇక అందరికి ప్రకటిస్తున్నా. ఆ పని మీదనే నేను దేవుని కృపలో వచ్చి ఉన్నాను నేను. కాబట్టి దీనికోసం ప్రేయర్ చేయండి. మీకు ఒకవేళ ఆర్థికంగా స్థితిమంతులై మీకు ఏదైనా అవకాశం ఉంటే దేవుని నిమిత్తం
ఏదన్నా మీరు చేయగోరితే తప్పకుండా ఉన్న అవకాశాలు తెలియజేయండి నాకు. పలానా దగ్గర ఎట్లా ఉందన్నా మీ భూమి ఉంటే చెప్పండి, దేవుని కోసం కేటాయించండి. చాలా ఏమన్నా మీరు వచ్చి పరిచర్య జరిపిస్తుగా మేము చేస్తామంటే మీకు చూడండి, ఆత్మలు రక్షణలోకి రావాలి, నా లక్ష్యం అదే. నేను మిగిలిన రాష్ట్రాలని కాదు కానీ నేను ఉన్న తెలుగు భాష, తెలుగు 2 రాష్ట్రాలలో ఇది నా భాష కాబట్టి, నా మాటలు నా తెలుగు ప్రజలకు అర్థమవుతాయి కాబట్టి, ఆయా పరభాషల్లోకి వెళ్ళేటప్పటికి దానివల్ల దేవుడు నడిపిస్తున్నాడు. కర్ణాటకలో కొంతమందిని దేవుడు ఏర్పరిచాడు, తమిళనాడులో కొంతమందిని ఏర్పరిచాడు, అట్లా ఇతర రాష్ట్రాల్లో కొంతమందిని కేటాయించాడు. దేవుడు నాకు అందుబాటులో తెస్తున్నాడు. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళని దేవుడు నా ముందు నడిపించాడు, వాళ్ళని పంపి చేస్తున్నాను నేను. ఇక నా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో ఒక పునాదిని దేవుడు వేశాడు. అలాగే తెలంగాణలో కూడా మరి తెలుగు ప్రజలు కనుక మరి అక్కడ కూడా నా బాధ్యత నెరవేర్చాలన్న ఆలోచనతో ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రయత్నం కూడా మొదలు పెట్టింది కొంతకాలంగా.